అందరికీ నమస్తే అండి. నేను మీ సింధుని. ఇవాళ మనం ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మటన్ దబ్బ కర్రీని సింపుల్గా టేస్టీగా తక్కువ మసాలాలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం మనం ముందుగా బాగా శుభ్రపరిచి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసిన మటన్ దబ్బను ఇలా కుక్కర్లో తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా టర్మరిక్, 1 కప్ వాటర్ యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు దీనిని మనం బాగా బాయిల్ చేసుకుందామండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ మటన్ దబ్బ అనేది బాగా బాయిల్ అయింది. ఇప్పుడు దీనికోసం కావాల్సిన మసాలాను అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకుందామండి. అందులో ఒక 2 స్పూన్స్ ధనియాలు, ఒక 4 లవంగాలు, 4 మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక మరాఠీ మొగ్గ, ఒక పట్టని ఇలా ఫ్రై చేసి మిక్సీ జార్లోకి తీసుకుందామండి. అందులోనే 1 ఇంచ్ అల్లం ముక్క, ఒక 5 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక హాఫ్ ఆనియన్ ముక్కలుగా కట్ చేసి ఇక్కడ నేను చూపించిన విధంగా మసాలాను గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసి కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనము ఇందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి దబ్బనైతే యాడ్ చేసుకుందామండి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా టర్మరిక్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలానైతే యాడ్ చేసి ఇలా ఇక్కడ నేను చూపించిన విధంగా అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ మనము మంటనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా 4 వైపులా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా స్లోగా బాయిల్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ కర్రీ బాగా దగ్గర పడుతుందండి. ఇలాంటప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర తీసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోద్ది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ దబ్బ కర్రీ అయితే రెడీ అయిపోద్ది. ఎనీ రైస్ ఐటమ్, ఎనీ టిఫిన్ ఐటమ్ ఎందులోకైనా సూపర్ ఉంటుందండి. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.